హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తానండి. సో అందుకోసం ఫస్ట్ అయితే ఇక్కడ నానబెట్టిన మెంతులు తీసుకోవాలి. ఒక 2 అవర్స్ నానబెడితే సరిపోతుంది. అలాగే కరివేపాకు, తర్వాత ఎర్రగడ్డలు అనమాట. కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇది హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మంచిగా గ్రోత్ అయితే వస్తుంది. సో ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత అయితే దాన్ని స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. మనం క్లాత్లో కూడా చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ ఆల్ప్స్ వాళ్ళది రోస్మెరీ వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేస్తుంది అనమాట. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మనం హెయిర్కి అయితే మంచిగా అప్లై చేసేసుకోవాలి. చూసారా, ఇలా మొత్తం హెయిర్కి అంతా అప్లై చేసుకోవాలి. ఒక 10 డేస్కి 15 డేస్కి ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు టైం ఉన్నప్పుడు అయితే ఇలా చేసుకొని అప్లై చేస్తే హెయిర్ చాలా బాగుంటుంది అనమాట. సిల్కీగా కూడా ఉంటుంది హెయిర్ అనేది. సో ఇక్కడైతే మా దివ్య పెట్టేసుకుంది. తను కొంచెం ఇంట్రెస్ట్గా ఇలా చేసుకుని అప్పుడప్పుడు పెడుతూ ఉంటుందన్నమాట. సో మీకు కూడా షేర్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడైతే మీకు షేర్ చేస్తున్నానండి. సో తర్వాత అయితే ఇంకా హెడ్ బాత్ చేసుకొని రెడీ అవుతూ ఉన్నాం. మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. చూసారా, హెడ్ బాత్ చేసుకొని రెడీ అవుతూ ఉందన్నమాట. సో ఆల్రెడీ మేము రెడీ అయిపోయాం. సో ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా మున్సిపల్ పార్క్ అయితే వెళ్తున్నామండి. మీరు ఇక్కడ హెయిర్ అయితే గమనించవచ్చు. చూసారా ఎంత సాఫ్ట్గా సిల్కీగా ఉందో. సో ఇప్పుడైతే ఇంకా ఒక్కొక్కరిగా రెడీ అయ్యేసి ఇంకా ఆటో స్టాండ్కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమే లేండి ఆటో స్టాండ్ అయితే. సో ఫస్ట్ అయితే ర్యాపిడో బుక్ చేసాము. అది వాడికి తెలియక క్యాన్సిల్ చేసేసారనమాట. సో అందుకని ఇంకా ఆటో స్టాండ్కి వెళ్ళిపోతున్నాము. ఆటోకి అయితే 200 అడిగాడు ఫస్ట్. తర్వాత బార్గింగ్ చేస్తే 180కి వచ్చాడనమాట. సరే ఇంకా మున్సిపల్ పార్క్ అయితే వచ్చేసామండి. చూసారు, చాలా బాగుందనమాట. కాకపోతే కొన్ని అయితే ఇప్పుడు ఏదో అక్కడ వర్క్ జరుగుతూ ఉందన్నమాట. పిల్లలు ఆడుకునే అవంతా కానీ. సరే ఇంక ఇక్కడ వస్తానే పిల్లలు ఇది స్టార్ట్ చేశారనమాట. సో ఇంకా హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుందని ఇలా తీసుకొచ్చాను అనమాట వీళ్ళని. సో అక్క వాళ్ళు ఎవరు రాలేదు, నేను ఒక్కటే పిల్లలందరినీ తీసుకొచ్చాను. చూసారా ఎంత హాయిగా హ్యాపీగా ఆడుకుంటున్నారు. మున్సిపల్ పార్క్ అయితే చాలా బాగుందండి. చాలా గ్రీనరీగా బాగుందన్నమాట. చాలామంది వస్తూ ఉంటారు ఈవినింగ్ టైంలో కానీ అట్లా టైంలో. ఇక్కడ ఒక్కొక్కరే ఉయ్యాలుతూ ఉన్నారనమాట. తర్వాత అయితే ఇక్కడ స్నాక్ ఐటమ్ వచ్చి ఇక్కడ ఇది చూసారా, అది పొటాటోతో చేస్తారు కదా, అదైతే తీసుకున్నారు. అది వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్తే సండేలో డ్యాన్స్ అయితే పెడతారంట ప్రోగ్రాము. అందుకోసం ఇక్కడ వచ్చామన్నమాట. అంటే వీళ్ళు నేర్చుకునే పిల్లలు అనమాట. నిజంగా చాలా బాగా వేశారు. సమ్మర్ క్యాంపు అట్లా నేర్చుకునే పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు, తర్వాత ఇంకా చిన్న పిల్లలు కూడా చాలా బాగా వేశారు. ఇక్కడ చూసారా, ఈయనైతే 60 ఇయర్స్ ఉంటుంది. ఎంత బాగా వేశారు. చిరంజీవి గారి సాంగ్ అనమాట. చాలా బాగా వేశారు. సో డ్యాన్స్కి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఏజ్తో సంబంధం లేదు అని అంటారు కదా, సో ఈయన చూస్తే తెలుస్తుంది. సో ఎవ్రీ సండే అయితే ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 7 to 9 అయితే చేస్తారనమాట. అలాగే వీటికి టికెట్స్ తీసుకోవాలన్నమాట. పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, పిల్లలకైతే 15 రూపీస్ లెక్కన టికెట్స్ తీసుకొని మనం లోపలికైతే వెళ్ళాలండి. సో ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. సో వాళ్ళు కూడా మేము కూడా నేర్చుకుంటాం అని అడుగుతున్నారనమాట. చూడాలి, నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో అన్నా అట్లా జాయిన్ చేసి నేర్పించాలి.
టీమ్ జెడ్ ఏదో అకాడమీ అనమాట, నాకు అంతగా గుర్తులేదు. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ అయితే పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటారు. అంతవరకు బాయ్ బాయ్.